ఫ్రెండ్స్, సోమవారం మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. ముందుగా నిఫ్టీ సంగతి చూద్దాం. నిఫ్టీ చూసిన తర్వాత క్రూడ్ ఆయిల్ సంగతి చూద్దాం. క్రూడ్ ఆయిల్ తర్వాత ప్రజెంట్ ఏ సెక్టర్స్ బాగున్నాయి అని చూద్దాం. నెక్స్ట్ వీక్కి స్వింగ్ ట్రేడింగ్ కోసం ఏ సెక్టర్స్ బాగున్నాయి అని చూద్దాం. క్రూడ్ ఆయిల్ అని ఎందుకు అంటున్నానంటే, క్రూడ్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరిగింది కదా మన 2 రోజులు, కొంచెం ఆగింది కదా, అందుకోసం క్రూడ్ అనేది చూపిస్తున్నాను. అసలు క్రూడ్లో ఏం జరుగుతుందని చూపిస్తాను. న్యాచురల్ గ్యాస్ కూడా అది కూడా పడింది, కానీ ఇప్పుడు చూపిస్తుంది చూడండి 1 బై 1. ముందుగా నిఫ్టీ కనుక చూసుకుంటే ప్రజెంట్ ఇది 24,200 ఉంది కదా. నిఫ్టీ ఇప్పుడు మార్కెట్లోన పెద్ద మూవ్ రావడానికి రెడీగా ఉంది. అందుకోసమే ఈ యాక్టింగ్ అంతా కూడా, ఇంకేం లేదు. ఆ న్యూస్ ఈ న్యూస్ ఏం కాదు. బిగ్ ప్లేయర్స్ ఆడుతున్న ఆట అనమాట ఇదంతా. ఆల్రెడీ పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అయిపోయారు. వాళ్ళని పైకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనమాట. అది ఎంతవరకు అంటే నిఫ్టీ ప్రజెంట్ అయితే ఉంది కదా 24,200 ఉంది కదా. ఇది క్రాస్ అవ్వాలి నిఫ్టీ. ఎంత 24,550 క్రాస్ అయితే అప్పుడు నిఫ్టీ ఫాస్ట్ అవుతుంది. ఫాస్ట్ అంటే ఒకేసారి 1000 పాయింట్లు 2000 పాయింట్లు వెళ్ళడం కాదు, అంటే మెయిన్ రోడ్ ఎక్కుతుంది అనమాట. అది నిఫ్టీ చూసుకోండి 24,550. ఇది క్రాస్ అయిందంటే నెక్స్ట్ ఇంకెక్కడ లేదు, స్టాప్ లెక్క ఎక్కడ లేవు. మళ్ళీ 26,000 దగ్గర ఒకటి ఉంది, మళ్ళీ తర్వాత 27,000 దగ్గర ఒకటి, 26,000 ఒకటి, 27,000 ఒకటి. 27,000 మీరు గుర్తుపెట్టుకోండి, 27,000 వరకు చూడవసరం లేదు. 27,000కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ దీని సినిమా అయిపోయినట్టే, అంటే ఈ ప్యాటర్న్ ప్రకారం అయిపోయినట్టు అనమాట. అంతవరకు చూడవసరం లేదు. అది ఎన్ని వారాలకి వెళ్తుందో నెలకి వెళ్తుందో తెలియదు, కానీ 27,000 వరకు నిఫ్టీ అయితే ఇంక చూడవసరం లేదు. దాంతోపాటు ఇంతకుముందు ఏంటంటే అన్ని సెక్టార్స్ సపోర్ట్ చేయట్లేదు అని అనుకున్నాం కదా. ఇప్పుడైతే బాగున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, తర్వాత ఐటీ సెక్టర్ ఒకటి సపోర్ట్ చేస్తుంది. ఇంపార్టెంట్ ముఖ్యంగా ఐటీ సెక్టర్ సపోర్ట్ చేయడం వల్ల నిఫ్టీ ఎన్నాళ్ళ మీద ఇప్పుడు ఈ ఏరియా దాటడానికి ఎక్కువ ప్రాబిలిటీ ఎక్కువ ఉందన్నమాట, స్పీడ్గా మూవ్ అవ్వడానికి. కాబట్టి మార్కెట్ ఇన్నాళ్ళ స్పీడ్ కంటే ఇప్పుడు కొంచెం స్పీడ్ ఉంటుంది మార్కెట్, చూసుకోండి. అది మిస్ అవ్వద్దు. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే రైట్ టైం మార్కెట్లకి. చాలామంది చెప్తున్నారు ఇది మొత్తం ఈ ఇరాన్ అది యుఎస్ ఇది మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఎంటర్ అయితే బాగుంటుంది అంటున్నారు. అది పూర్తిగా అయ్యేసరికి ఇది ఎక్కడికి వచ్చేది నిఫ్టీ 26కి వెళ్ళిపోద్ది. ఇది ఇలా ఇప్పుడు ఈ టైంలో ఎంటర్ అవ్వడం వేస్ట్. అది మొత్తం క్లియర్ అయితే మొత్తం అంతా సెటిల్ అయిపోతే అప్పుడు మార్కెట్లోకి వస్తే బెస్ట్. అంతవరకు దూరంగా ఉండడం మంచిది అంటున్నారు. ఎప్పుడైనా చూడండి, ఇలాంటప్పుడే ఇలా భయపెట్టి ఒకసారి తీసుకెళ్ళిపోతారు. అవన్నీ అయ్యేసరికి నిఫ్టీ 26 దగ్గరికి వెళ్ళిపోద్ది. అప్పుడు ఎంటర్ అవుతారు అందరూ. సప్లై జోన్ దగ్గరికి వచ్చేటప్పుడు, మార్కెట్ సప్లై జోన్లో కొన్నప్పుడు అందరూ వచ్చి ఎంటర్ అవుతారు. వాళ్ళు మనం కొంటుంటే వాళ్ళు అమ్మడం మొదలెడుతుంటారు. అప్పుడు చిరాకు వచ్చి మళ్ళీ అమ్మేస్తాం. ఇదనమాట. ఇప్పుడు ఈ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాల్సిన టైము మిస్ చేసుకోవద్దు. ఇలాగే ఇసుకిస్తారన్నమాట. ఎంత ఇసుకిస్తే అంత ఎక్కువ ఇసుకిస్తున్నారంటే అర్థం ఏంటంటే అక్కడ పెద్ద ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, మార్కెట్ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం అనమాట. అది గుర్తుపెట్టుకోండి, మిస్ అవ్వద్దు. ఇప్పుడు కొన్ని స్టాక్స్ చూపిస్తాను, ఒక 9 స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేశాను. అవి ఏంటనే చూపిస్తాను. అవి కంపల్సరీగా అందులో ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు స్వింగ్ ట్రేడింగ్ తీసుకున్నా పర్లేదు, స్వింగ్ ట్రేడింగ్ బెస్ట్ నన్ను అడిగితే. అన్ని స్ట్రాంగ్గా చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఏ సెక్టర్స్ బాగున్నాయి అంటే ఐటీ ఒకటి బాగుంది, బ్యాంక్ ఒకటి బాగుంది, ఫైనాన్స్ ఒకటి బాగుంది, రియాలిటీ అయితే ఫస్ట్ ప్లేస్ అని ఇవ్వచ్చు. దానికి అంత స్ట్రాంగ్గా ఉంది రియాలిటీ అయితే. తర్వాత ఆటో సెక్టర్ కూడా నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ మూవ్ అవ్వచ్చు పైకి, చూసుకోండి. తర్వాత మెటల్ ఒకటి కొంచెం అటు ఇట్లా ఉందన్నమాట, అది కూడా మూవ్ అవ్వచ్చు. అది గోల్డ్, సిల్వర్ అంతగా మూవ్ అవ్వకపోవచ్చు. దాని గురించి దాని గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈక్విటీ బాగున్నప్పుడు మనం గోల్డ్ అటు సైడ్ ఆలోచించకూడదు, ఓన్లీ ట్రేడింగ్ వరకే. ఇప్పుడు మనకి నెక్స్ట్ క్రూడ్ అనుకున్నాం కదా, క్రూడ్ చూపిస్తుంది చూడండి. క్రూడ్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది చూపిస్తుంది చూడండి. ఇది మీకు ఎవరు చూపించరు. ఇది ఎలైట్ వేవ్ ప్యాటర్న్. ఇదనమాట. టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు కరెక్ట్గా ఉండదు. ఈ లెంత్ అనేది ఒక్కొక్కరు ఒకలా చెప్తుంటారు. ఒక్కొక్కరు ఎంత పర్సెంట్ ఉండాలి, దీనికి ఎంత పర్సెంట్ ఉండాలి అంటుంటారు. అది ఒకసారి కరెక్ట్ కాదంటుంటారు. టెక్స్ట్ బుక్లో కరెక్ట్గా ఇచ్చిన పర్సెంటేజ్ ఇదేమైనా పేపర్ మీద గీతలు గీయడం కాదు. అది అంత కరెక్ట్గా టెక్స్ట్ బుక్ నెంబర్ ప్రకారమే ఇన్స్టిట్యూషనల్స్ మూవ్ చేయరు. అటు ఇటు ఉంటుంది. మనం దాన్ని ఐడెంటిఫై, ఇది ఇంత నీట్గా ఉంది చూసారా. ఎలైట్ వేవ్ 5th వేవ్లో ఉంది ఇప్పుడు క్రూడ్. ఇది మహా అయితే ఇంకో 5,000 వరకు పడవచ్చు నిఫ్టీ. అది క్రూడ్ ఆయిల్ చూసుకోండి. క్రూడ్ 5,000 వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఏరియాలో అలాగా ఆడుకుంటుంది. 5,500 లేదంటే 5,000 చూసుకోండి క్రూడ్ లెవెల్.
ఇది ఈ స్వింగ్ ఇది లో ఇది మామూలుగా ఇంతవరకు వస్తుంది అనుకున్నాం కదా పైకి. ఇదంతా కరెక్షన్ అనమాట, డౌన్ సైడ్ కరెక్షన్ ఉంటుంది పైకి. ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉంది కదా, ఇది ఇది దాటి పైకి వెళ్తే, ఈ రెసిస్టెన్స్ దాటి వెళ్తే పైకి వెళ్తే మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది క్రూడ్. ఎట్టి పరిస్థితులు వెళ్ళే ఛాన్స్ లేదు, 1% కూడా లేదు. ఏదో చెప్తున్నారు అదేదో అయిపోతున్నారు అంటున్నారు కానీ ఏం లేదు. అంటే పెద్ద ప్లేయర్స్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఇక్కడ వరకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు, 5000 వరకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మళ్ళీ ఈ లో బ్రేక్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుంది. రివర్స్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ఏరియాలో ఉండిపోతుంది, చాలా రోజులు ఉండిపోయి అలాగలా తిరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఈ ఏరియాలో తిరిగినంతసేపు మన నిఫ్టీ ఇంకెక్కడికి ఇది కిందకి నిఫ్టీ ఈ టార్గెట్కి వచ్చేసరికి 5500 ఈ రేంజ్కి వచ్చేసరికి మన నిఫ్టీ 26 దగ్గరికి వెళ్ళిపోద్ది. 26 దాటి వచ్చు అనమాట. అందుకే క్రూడ్ ఎందుకు చెప్తానంటే ఇంత క్లియర్గానే, ఇంకా క్రూడ్ నుంచి భయపడాల్సిన పని లేదని చెప్పడం గురించే. ఏది చెప్తున్నారు అక్కడ, ఏదో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిపోద్ది అది అంటున్నారు కదా, ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే ఇక్కడ కొంచెం పెద్ద క్యాండిల్ తీసుకెళ్లారు అంతే పైకి. వాళ్ళు పెద్ద ప్లేయర్స్ ఏంటంటే చిన్న చిన్న వీటికి వాళ్ళు అలా నిర్ణయం మార్చుకోరు అనమాట. వాళ్ళు ఎక్కువ టార్గెట్ ఉన్నంత వరకు ఉంచుతారు. ఏదో ఒక రోజు తేడా ఉంటే చిన్నది జడిపిస్తారు మనల్ని అంతే. ఈ క్రూడ్ ఇక్కడికి కంపల్సరీగా వస్తుంది. ఇదేం డెలివరీ ట్రేడ్లు గట్రా తీసుకోకండి, చెప్పలేం ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఓన్లీ డైరెక్షన్ చెప్తాను అనమాట. ఎవరైనా క్రూడ్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే సాయంత్రం పూట ఓన్లీ డౌన్ సైడ్ మాత్రమే తీసుకోండి. డైరెక్షన్ డౌన్ సైడే, న్యాచురల్ గ్యాస్ అప్ సైడ్ పడిందా న్యాచురల్ గ్యాస్, దాని సంగతి చూపిస్తుంది చూడండి. ఇది కూడా యాక్టింగే, పెద్ద ప్లేస్ యాక్టింగ్ ఇదంతా కూడా. ఇక్కడ చాలా వరకు ఉన్నాయి, ఇక్కడ చాలా చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా, ఇవన్నీ తినేయడానికి కిందకు వచ్చింది. మళ్ళీ ఇది నాకు తెలిసి సోమవారం రివర్స్ కొంచెం పడితే పడవచ్చు, కొంచెం కిందకి పడి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. ఇది చూడండి, దీన్ని క్లియర్గా చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇది మళ్ళీ ఇది న్యాచురల్ గ్యాస్ పైకి వెళ్ళాలంటే ఈ హై ఉంది కదా 310 క్రాస్ అవ్వాలి. 310 దాటితే అప్పుడు మళ్ళీ ఇందులో ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. న్యాచురల్ గ్యాస్ మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. చూసుకోండి 310 దాటిన తర్వాత చూడండి, దీని టార్గెట్ ఎలా పెట్టుకోవాలంటే, ఇది రెసిస్టెన్స్ కదా, ఇది సపోర్ట్ కదా. ఇప్పుడు ఉంది కదా, ఇది క్రాస్ అయితే 310 దాటితే ఎంటర్ అవ్వాలి న్యాచురల్ గ్యాస్ పైకి. దీని టార్గెట్ ఎంత పెట్టుకోవాలి సార్, ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఎంత ఉందో దీనికి 2 టైమ్స్ టార్గెట్ అనమాట. ఈ లో నుంచి ఈ స్వింగ్ ఉంది, ఈ క్యాండిల్ లో ఉంది కదా, ఈ లో నుంచి దీనికి హై ఎంత అయితే ఉందో దీనికి 2 టైమ్ టార్గెట్ అనమాట. 2 టైమ్ పక్కగా ఇచ్చేస్తుంది. అంటే ఒకరోజు వచ్చేయడం కాదు, అంటే ఆ లెక్క అనమాట. అంతే, ఆ ప్యాటర్న్ ప్రకారం లెక్క అనమాట. 1:1 1:2 వరకు ఇచ్చేది. ఎక్కువగా 2 టైమ్స్ ఇచ్చేస్తుంది. ఇదే డిస్టెన్స్ నోట్ చేసుకోండి. ఇది దాటిన తర్వాత దీనికి 2 టైమ్స్ పక్కగా ఇచ్చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది ఉంది కదా, ఇంతకుముందు అయింది ఉంది కదా, ఇగో ఇది దీనిలో దీని హై ఇది చూసారా, ఇక్కడ ప్యాటర్న్ ఫామ్ ఏం చూసారా. ఇక్కడ చూడండి, దీనిలో నుంచి దీని హై ఎంత డిస్టెన్స్ అయితే ఉందో దీని చూడు ఇంచుమించుగా ఇచ్చేసింది చూడండి. టార్గెట్ లెక్కేసుకోండి, దగ్గర ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత కింద పడేసారు చూసారా. ఇదిగోండి, ఇది చూసారు, ఇక్కడ పైకి తీసుకెళ్లారు కదా. అంటే 1:1 1:2 సేఫే. ఒకసారి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. అసలు ఇక్కడ నుంచి మళ్ళీ ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళిపోవాలా, మళ్ళీ కింద పడేశారు. అంటే ఇక్కడ చూడండి, గమనించండి, బిగ్ ప్లేయర్స్ ఎలా ప్లాన్ చేస్తారో చూడండి, చూపిస్తాను. ఎవరిని క్షమించరు, ఎక్కడ కూడా వదలరు అనమాట. మనం ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఎలాగే ఎంటర్ అవ్వము, సగంలో ఎంటర్ అవుతామా, మళ్ళీ వాళ్ళు మొదటికి వచ్చేస్తారనమాట. ఇప్పుడు ఇది ఎందుకంటే కరెక్ట్గా దీని జోను, ఇదంతా డిమాండ్ జోనే. కరెక్ట్గా డిమాండ్ జోన్లో తీసుకొచ్చారు. ఇంతకుముందు న్యాచురల్గా స్టార్ట్ అయినప్పుడు ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్లారు కదా, దీన్ని చూడండి టార్గెట్ 2 టైమ్స్ వచ్చేసి ఉంటుంది చూడండి. కరెక్ట్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కొద్ది రోజులు ఆడించారు. ఇక్కడ ఆడించి ఎన్ని రోజులు చూడండి, ఎంత డైలీలో చూపిస్తున్నాయి. ఎన్ని రోజులు ఆడిన తర్వాత మళ్ళీ కిందకి పట్టుకొచ్చారు. మనం ఈ హై క్రాస్ అయిన తర్వాత ఎంటర్ అవుతాం.
ఈ హై క్రాస్ అయిన తర్వాత ఇంకా అది ఎలాగ డిమాండ్ జోన్లో ఉంది కదా, పైకి ఎక్కువ వెళ్ళిపోద్ది అని చెప్పేసి మనం ఉంటామా. అలా ఉన్న తర్వాత చాలా రోజులు ఇక్కడ ఉండిపోయి మళ్ళీ వెనక్కి వచ్చింది చూడండి. మళ్ళీ సేమ్ అంటే ఎక్కడైతే స్టాక్ మొదలెట్టారో మళ్ళీ అక్కడికి వచ్చింది. అంటే వీళ్ళందరూ నాశనం అయిపోయారు అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మళ్ళీ ఇప్పుడు అయిపోయిందా, డిమాండ్ జోన్లోకి వచ్చింది కదా, మళ్ళీ పైకి పోద్ది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ ఎంట్రీ పాయింట్ ఏంటంటే మళ్ళీ ఈ సెకండ్ క్యాండిల్ ఉంది కదా, దీని హై క్రాస్ అవ్వాలి. అది ఎంత అంటే 310. మళ్ళీ 310 క్రాస్ అయిన తర్వాత ఇక్కడలాగే 2 టైం టార్గెట్ తీసుకుని మళ్ళీ మనం బయటకు వచ్చేయాలి. ఎప్పుడైనా ఇలాంటి ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అవుతుందో మనం గమనించాలన్నమాట. అది చూసారుగా, వీడియోలు ఎంత అవుతుంది కానీ చాలా ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చూడండి. ఇది పరిస్థితి. ఏంటి క్రూడ్ న్యాచురల్ గ్యాస్ అయిపోయింది కదా, మంచి లెవెల్స్ చూపించిన ఎవరు మీకు చూపించినవి. తర్వాత క్రూడ్ అది ఏంటి నిఫ్టీ అయితే 27,000 26 ఒకటి 27 ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టాక్స్ చూపిస్తాను చూడండి, ఫాస్ట్గా చూపించేస్తాను ఇప్పుడు. ఎందుకంటే అలాగే స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి ఫస్ట్ ఇదే పెట్టుకోండి. బజాజ్ ఫిన్సర్వ్ మనం చెప్పాను, ఇది నెక్స్ట్ 2 స్టాక్ సన్ఫార్మా ఒకటి బజాజ్ ఫిన్సర్వ్ ఒకటి చెప్పాను కదా, అది ఇది 1916 ఉంది. ఇది మిస్ చేసుకోవద్దు. సోమవారం మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఎంటర్ అయిపోయింది. ఫస్ట్ ప్లేస్ పెట్టుకోండి. ఇంట్రాడే కూడా ఇదే తీసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తానంటే నిన్న మధ్యాహ్నం తీసుకున్నాం. ఇది సెకండ్ 2 గంటలప్పుడు తీసుకున్న ట్రేడ్ అనమాట. ఇది 1920 పెట్టుకున్నాం టార్గెట్ ఎంట్రీ, కానీ అది 2 గంటల నుంచి అక్కడే ఉండిపోయింది. అలా ఇదే రేంజ్లో అలాగే ఉండిపోయింది. అంటే ఇక్కడ ఈ పెద్ద క్యాండిల్ ఉంది కదా, ఈ పెద్ద క్యాండిల్ స్టార్ట్ అవ్వకముందే 1920 దాటితే ఎంటర్ అవుదామని చెప్పేసి అలా ఆగామన్నమాట. కానీ ఇది అక్కడే ఉండిపోయింది టైం అయినంత వరకు కూడా. అందువల్ల ఇంకా ట్రేడ్ లేదు. ఉదయం తీసుకున్నాం, డిఎల్ఎఫ్ తీసుకున్నాం, మంచి ప్రాఫిట్ ఇచ్చింది, చూపిస్తాను అది కూడా. ఇది మిస్ చేసుకోవద్దు. సోమవారంకి ఫస్ట్ ఇంట్రాడేకి స్వింగ్కి ఇదే, మండే నుంచి ఫ్రైడే వరకు హోల్డ్ చేయడానికి బజాజ్ ఫిన్సర్వ్. తర్వాత సెకండ్ ఇది ఏంటంటే సెక్టర్స్ చెప్పానా లేదా, సెక్టర్స్ వీడియోలో ముందు చెప్పాను లేదా ఒకసారి చెప్పేస్తాను. బాగున్న సెక్టర్స్ ఏంటంటే ఐటీ, బ్యాంకు, ఫైనాన్స్, రియాలిటీ, మెటల్. వీడియో ముందు చెప్పాను లేదు, మర్చిపోయాను, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ప్రజెంట్ ఐటీ ఒకటి బాగుంది, బ్యాంక్ ఒకటి బాగుంది, ఫైనాన్స్ ఒకటి బాగుంది, రియాలిటీ ఒకటి బాగుంది. నెక్స్ట్ సోమవారం నుంచి ఇది ఆటో సెక్టర్ కూడా బాగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అందులో స్టాక్స్ ఏమి సెలెక్ట్ చేయలేదు. అందులో హీరో మోటార్ బాగుంటుంది, చూసుకోండి. ఇది ఇప్పుడు సెకండ్ ఏంటంటే డిఎల్ఎఫ్ 685 చూసుకోండి, 685. దీని ఎంట్రీ ఎంత అంటే ఇదే తీసుకున్నాం, ఉదయం తీసుకున్నాం, మధ్య నుంచి బజాజ్ ఫిన్సర్ ట్రై చేస్తాం కానీ అవలే, ఆయన ఎంట్రీ దాటలేదు అనమాట. దీని ఎంట్రీ ఎంత అంటే 692 దాటితే ఎంటర్ అయిపోయింది డిఎల్ఎఫ్. ఇది స్టాప్లెస్ 680 చూసుకోండి డిఎల్ఎఫ్. ఇది మండే నుంచి ఫ్రైడే వరకు హోల్డ్ చేయొచ్చు. ఏంటంటే రియాలిటీ సెక్టర్ బాగుంది, అన్నింటికంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చి దీనికి చాలా స్ట్రాంగ్గా ఉంది. రియాలిటీ చాలా ఉంది, ఇంతవరకు వెళ్ళిపోద్ది టార్గెట్. కానీ ఒకే రోజు వెళ్ళిపోదు, ఒక వారం రోజులు వెళ్ళిపోదు, టైం పడుతుంది, మెల్లిగా వెళ్తుంటుంది. కానీ మీరు మండే నుంచి ఫ్రైడే వరకు ఉండడం సరిపోద్ది. ఈ డిఎల్ఎఫ్ వదలొద్దు, ఇది కూడా పెట్టుకోండి. ఇది సెకండ్ ప్లేస్ అయినా ఫస్ట్ ప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. ముందు బజాజ్ ఫిన్సర్వే పెట్టుకోండి, అది నిఫ్టీ 50లో ఉన్న స్టాక్ కాబట్టి సేఫ్ అనమాట. డిఎల్ఎఫ్ ఒకటి, ఇది కూడా బాగుంది. తర్వాత ఇది ఒకటి ఎస్బీఐ లైఫ్, ఇది కూడా బాగానే ఉంటుంది, ఇది మంచి స్టాకే, చూసుకోండి. దీన్ని సెకండ్ ప్లేస్ ఇవ్వండి. ఎస్బీఐ లైఫ్ 1862 ఉంది. ఇది కూడా ఇంతవరకు ఉంది, మధ్య మధ్యలో ఉన్న స్టాప్లు. ఇదొక స్టాప్ ఉంది, ఇదొక స్టాప్ ఉంది, ఇదొక స్టాప్ ఉంది. లాస్ట్ స్టాప్ అయితే ఇది. ఇవన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోదు, ఇక్కడ కొంచెం ఆగితే ఆగుతుంది. అందుకే ఫ్రైడే వరకు చూడండి, ఎంతవరకు వెళ్తే అంతవరకు. 1862 ఎస్బీఐ లైఫ్ సెకండ్ ప్లేస్ దీనికి ఇవ్వండి. లేదంటే ఫస్ట్ అయితే బజాజ్ ఫిన్సర్వే, అదే. తర్వాత సెకండ్ ఎస్బీఐ లైఫ్, తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్, ఇది కూడా చూడవసరం లేదు, 11,700. ఇది కూడా దీని ఎంట్రీ కూడా, ఇది కూడా అన్ని మండే నుంచి ఫ్రైడే, గుర్తుపెట్టుకోండి. చూసారా ప్యాటర్న్ అలాగొచ్చిందా. దీని ఎంట్రీ ఎంతంటే 11,760. 11,760 దాటితే ఎంటర్ అయిపోండి. దీని స్టాప్లెస్ 11,640 చూసుకోండి. టార్గెట్ మండే నుంచి ఫ్రైడే వరకు. మీరు ఇంట్రాడే తీసుకున్నా సరే ఇవన్నీ కూడా సేమ్ డే ఎగ్జిట్ అయిపోండి. ఫుల్ డ్రైవ్ రోజంతా వదిలేవచ్చు ఇంట్రాడేకి అయితే. తర్వాత స్టాప్లెస్ దాటి పైన ఉన్న చెప్పి మీరు చూడవసరం, స్టాప్లెస్లో గుర్తుపెట్టుకోండి చాలు. ఇది సిడిఎస్ఎల్ 1431 ఉంది. ఇది కొంచెం పైకి వెళ్ళింది, ఇది కూడా చాలా ఉంది టార్గెట్. ఇక్కడ ఒక స్టాప్ ఉంది, ఇక్కడ ఒక స్టాప్ ఉంది. ఇది కొంచెం కిందకు వస్తే రావచ్చు, ఇది కొంచెం కిందకు పడితే పడవచ్చు. ఇది 1 2 3 4 కొంచెం కిందకు వస్తుంది. అది ఇది బ్రేక్అవుట్ అయ్యింది కదా, మళ్ళీ వెనక్కి వస్తుంది, దీని ఇలా వచ్చి వెళ్తుంది. దీన్ని కొంచెం పక్కన పెట్టండి. ఇది మళ్ళీ రివర్స్ వచ్చి పై కిందకు వచ్చి వెళ్తే తీసుకోవాలన్నమాట. ఇది ఏంటంటే ఎంత కొంత కింద పడుతుంది, పడిన తర్వాత మళ్ళీ హై క్రాస్ అయినప్పుడు ఎంటర్ అవ్వాలి.
ఇది దీని సంగతి వదిలేయండి, ఇది బాగానే ఉంది. కానీ తర్వాత బిఈఎంఎల్ లిమిటెడ్ 1862 ఉంది. ఇది కూడా బాగానే ఉంది, చూసుకోండి. దీన్ని కూడా తీసుకోవచ్చు. దీని ఎంట్రీ ఎంత అంటే 1870 ఎంట్రీ, స్టాప్ లాస్ 1850. బిఈఎంఎల్. కోరమండల్ 2067 చూసుకోండి. 2067 ప్రజెంట్ ఇది ఉంది. ఇది కూడా ఎంతవరకు ఉంది టార్గెట్, కానీ ఫ్రైడే వరకు ఉంటే సరిపోద్ది. కోరమండల్ దీని ఎంట్రీ ఎంతంటే 2080 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. 2080 క్రాస్ అయితే ఎంటర్ అయిపోండి. స్టాప్ లాస్ 2060. స్టాప్ లాస్ రోజు గుర్తుపెట్టుకోండి చాలు. టార్గెట్ శుక్రవారం. తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది కూడా చాలా ఎక్కువ ఉంది. చూసారా ఎంత ఉంది, చూసారా? ఈ పైకి రావాల్సింది ఇది, ఎప్పటికో వస్తుంది మెల్లిగా. ఇక్కడ మధ్య చిన్న చిన్న స్టాప్లు ఉన్నాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్ 2133 ఉంది. ఇది కూడా వదలద్దు. బెస్ట్ స్టాక్స్ అనమాట ఇవి ప్రజెంట్. 2140 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. స్టాప్ లాస్ 2100, లేదంటే 2120. చాలా చిన్న స్టాప్ లాస్ ఇది కూడా. ఇక్కడ ఇది పెట్టుకోవాలి, 2100 పెట్టుకోవాలి స్టాప్ లాస్. ఎంట్రీ 2140 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. గోద్రేజ్ ప్రాపర్టీస్. తర్వాత హెచ్ఏఎల్ చూసుకోండి. హెచ్ఏఎల్ ప్రజెంట్ ఇది 4506 ఉంది ప్రజెంట్ హెచ్ఏఎల్. దీని ఎంట్రీ ఎంతంటే 4530 క్రాస్ అయితే ఎంటర్ అయిపోండి. స్టాప్ లాస్ 4500 పెట్టుకోండి. స్టాప్ లాస్ 4500. ఎంట్రీ 4540. ఎంట్రీ 4540, స్టాప్ లాస్ 4500 చూసుకోండి. ఇది హెచ్ఏఎల్ చూసుకోండి. తర్వాత రిలయన్స్ ఒకటి బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మండే నుంచి బాగా మంచి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా ఇది కూడా మంచి సపోర్ట్ చేస్తుంది. నిఫ్టీకి మంచి లెవెల్లో ఉంది. ఎప్పుడు ఇలా బాటంలో తీసుకోవాలి. మామూలుగా ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రం. షార్ట్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ కోసం అయితే ఇలాంటి లెవెల్లో ఎప్పుడు డిమాండ్ జోన్లోనే తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఇది మంచి లెవెల్లో ఉంది చూసుకోండి. రిలయన్స్ దీన్ని మిస్ చేసుకోకండి. 1300-700 ప్రజెంట్ అయితే ఇది. నిఫ్టీని బాగా తీసుకెళ్ళేది సోమవారం ఇదే అనుకుంటాను. ఇదే ఐటీ అన్నీ బాగానే ఉన్నాయి. పెద్దవన్నీ కూడా రెడీగా ఉన్నాయి లాస్ట్ వీక్తో పోల్చుకుంటే. దీని ఎంట్రీ ఎంతంటే 1316 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. స్టాప్ లాస్ 1304 చూసుకోండి. రిలయన్స్ దీన్ని మిస్ చేసుకోవద్దు. మంచి షార్ట్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ కోసం పెట్టాలంటే బెస్ట్ స్టాక్ ఏంటంటే ఇదే. ఎస్బీఐ లైఫ్ ఒకటి. ఈ రెండు కూడా షార్ట్ టర్మ్ కోసం, స్వింగ్ ట్రేడింగ్ కోసం కాదు, షార్ట్ టర్మ్ కోసం అయితే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి, ఇది ఒకటి రిలయన్స్. ఈ రెండు మిస్ చేసుకోవద్దు. క్వాలిటీ స్టాక్స్, నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అనమాట. తర్వాత ఎవరైనా సరే ఇంట్రాడే కోసం ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇగో చూడండి, ఇక్కడ నెంబర్ ఇచ్చాను చూడండి. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి, నార్మల్ కాల్ చేస్తే అవ్వదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంట్రాడే చేయాలనుకుంటే, మీకు టైం కూడా ఉండాలి. టైం ఉండి మీకు చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అది ఓన్లీ వాట్సాప్ కాలే. చూసుకోండి. మార్కెట్ ఇప్పుడు బాగుంది, గుర్తుపెట్టుకోండి. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఉంటాను. బాయ్.